ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా వారి యొక్క వేదనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, ఆయన ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలతో కూడా ఆయన సంప్రదించడం, దానికి సంబంధించి మేము కూడా సంబంధిత ఉపాధ్యాయ సంఘాలందరితో కూడా కలిసి రోజు ఢిల్లీకి రావడం, దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను రెండు విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ప్రధానంగా ఒకటి ఏంటంటే, ఇది ఉపాధ్యాయ వర్గాన్ని, ఉపాధ్యాయుల సమాజాన్ని అవమానించినట్లే. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎప్పుడో 1990-92 ఆ ప్రాంతంలో కూడా సుమారుగా 35 సంవత్సరాలు పైగా సర్వీస్ కలిగినటువంటి టీచర్లకి 2009-10లో వచ్చినటువంటి ఒక జీవో, ఆ జీవో ప్రకారం టీచర్స్కి సంబంధించి టెట్ అన్నది ఒక విద్యార్హతగా ఉండాలా, టెట్ క్వాలిఫై కావాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైనా జీవోలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా దాన్ని అమలు చేయడం జరుగుతుంది. అలా కాకుండా అప్పటికే 20 సంవత్సరాలుగా పైగా ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ఆ టెట్ క్వాలిఫై కావాల్సిందే, అటువంటి నిబంధన ఎప్పుడు కూడా లేదు. సో ఈ జీవో వచ్చిన తర్వాత కూడా ఏదైతే విద్యా హక్కు చట్టం ద్వారా ఈ ఇంప్లిమెంటేషన్ జరిగిందో, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్కి మినహాయింపునిచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం తప్పకుండా కూడా ఆ టీచర్లందరికీ ఒక గుదిబండగా ఈ టెట్ని తీసుకురావడం కూడా జరిగింది. ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లోనైనా కూడా మీకు గవర్నమెంట్ పరంగా తీసుకుంటే అనేకమైనటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. వీరందరికీ సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ఒక అర్హత కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఉండే వాళ్ళకు కూడా ఆ అర్హత ఉండాల్సిందే అని చెప్పి తొలగించినటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండదు, ఏ ప్రొఫెషన్ కూడా లే. మరి ఒక్క టీచర్లకు సంబంధించి మాత్రమే ఈ జీవోని ఇప్పుడు తీసుకొని వచ్చి దీన్ని ఇప్పుడు పాత వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ కావాలని, ఒకవేళ కనుక అలా లేకపోతే మీకు ప్రమోషన్స్ ఉండవు, మీకు టీచర్గా కొనసాగేదానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత దురదృష్టం అన్నది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఏముంటుందంటే టెట్ అంటే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్. ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి వాళ్ళు టీచర్స్గా ఉన్నప్పుడు వారికి తెలియనటువంటి భాష కానీ, వారికి తెలియనటువంటి మెలకువలు కానీ ఏమీ ఉండవు. మరి అలాంటి టీచర్స్ని ఇప్పుడు మీరు టీచర్లుగా నిరూపించుకోవాలంటే టెట్ రాయాలని చెప్తే అది ఘోరంగా అవమానించినటువంటిదే. ఈ విషయంలో టీచర్ కమ్యూనిటీ అంతా కూడా టెట్ రాస్తారా, క్వాలిఫై అవుతారా, పాస్ అవుతారా అన్న తీసి పక్కన పెడితే ఎవ్వరికీ లేనటువంటి నిబంధన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో టెట్ను తీసుకొని వచ్చి టీచర్లను అవమానించడం అన్నది ఘోరమైన విషయంగా మీరందరూ కూడా చూడాలి. అదేవిధంగా సుమారుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి సర్వీస్ కలిగినటువంటి వాళ్ళు, వారికి ఈరోజు సుమారుగా 55 సంవత్సరాల్లో కూడా కొంతమందికి ఉన్నాయి. అటువంటి వయసులో వాళ్ళకు ఆన్లైన్ పరీక్ష పెట్టాలని చెప్పడం, ఆన్లైన్ పరీక్ష ఈరోజు కంప్యూటర్ నాలెడ్జ్ ఈరోజు చాలామందికి ఉండకపోవచ్చు, వారిని ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలనడం. అదేవిధంగా ఈరోజు వారికి సంబంధించిన సబ్జెక్టులే కాకుండా ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కనుకైతే మిగతా సబ్జెక్ట్స్ని కూడా ప్రిపేర్ అయ్యి ఈరోజు ఎగ్జామ్ రాయాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా స్కూల్కి వెళ్ళి కూడా సరిగా పాఠాలు చెప్పలేక వారు అక్కడ ప్రిపేర్ అవుతా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తగ్గేదానికి అవకాశం ఏర్పడింది. అన్ని దగ్గరలో కూడా ఈ టెట్ని ప్రిపేర్ కావాలని చెప్పి టీచర్లు స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్ని పరిస్థితుల మధ్య ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం కూడా జరిగింది. తప్పకుండా కూడా ఇక్కడ పార్లమెంట్లో నెక్స్ట్ జరగబోయేటువంటి సెషన్స్లో దాని మీద ఒక ప్రైవేట్ బిల్లుని తీసుకురావడం కానీ, అలానే కోర్టుల ద్వారా మరలా రివ్యూ వేయడమా, లేకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలా అన్న అంశాలను కూడా ఈరోజు డిస్కస్ చేయడం కూడా జరిగింది. పెద్దలు, గౌరవ సభ్యులందరూ కూడా, పార్లమెంట్ సభ్యులు కానీ, లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఈరోజు సానుకూలంగా స్పందించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాతోనే వారందరూ కూడా స్పెండ్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా పూర్తయ్యేంత వరకు మీతో కానీ, ఉపాధ్యాయ సంఘాలతో కానీ, ఉపాధ్యాయులతో కానీ అందరితో కూడా కలిసి నడుస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి హామీ మేరకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు.